ఎవ్రీవన్, నేను మీ సందీప్ శాండీ. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మీరందరూ? నేనైతే బాగున్నాను, మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. ఇప్పుడైతే మన కంటెంట్లోకి వచ్చేద్దాం. 1 ఇండికేటర్, 3 1-వే స్విచెస్ అండ్ 1 హోల్డర్ అండ్ 5 పిన్ సాకెట్లు 2. ఈ 6x8 పీవీసీ గ్యాంగ్ బాక్స్ ఉండేది. దీనికి మనం వచ్చేసి ఇప్పుడు వైరింగ్ ఎలా చేయాలో నేను చూపిస్తాను, చూసి మీరు కూడా తెలుసుకోండి. ఇప్పుడు ఇది వచ్చేసి మన బ్యాక్ సైడ్ ఏ విధంగా ఉంటుందో చూడండి. నేను ఆల్రెడీ 1 సాకెట్స్ని స్క్రూస్ తోటి ఫిట్ చేసేసాను. మీకు వీడియో లెంతింగ్ అవుతుందని డైరెక్ట్ ఓన్లీ వైరింగ్ ఒకటే చూపిస్తున్నాను. మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. లైక్స్ చేయండి ఫ్రెండ్స్. మీరు లైక్ చేస్తూ ఉంటే మనకి ఇంకొంచెం వీడియోస్ చేయాలని ఇంకా అనిపిస్తుంది. ఎందుకంటే మనకి కొంచెం మీరు బూస్టింగ్ లాగా ఉంటారు మీరు లైక్ చేస్తే. ఇప్పుడు వచ్చేసి మనం ఆల్రెడీ స్క్రూస్ లూజ్ చేసుకున్నాము. ఇది గ్రీన్ కేబుల్ వచ్చేసి ఈ ఎక్స్టెన్షన్ బాక్స్కి మనము ఫేజ్కు వాడుతున్నాం, లైన్కి ఫేజ్ అని. సో ఇది వచ్చేసి ఇప్పుడు మన ఇండికేటర్కి అండ్ దాని పక్కన ఉన్న 1-వే స్విచ్కి కింద ఉన్న టెర్మినల్కి మన గ్రీన్ కలర్ కేబుల్ అనేది కనెక్ట్ చేయాలి. ఈ గ్రీన్ వచ్చేసి ఇప్పుడు మనమైతే ఈ వీడియోలో ఈ ఎక్స్టెన్షన్ బాక్స్కి ఫేజ్కి యూజ్ చేస్తున్నాం. ఓకే ఫ్రెండ్స్, చూడండి. ఇప్పుడు ఒకటి 1-వే స్విచ్ అండ్ దాని పక్కన ఉన్న ఇండికేటరు, అవి రెండిటికి కూడా కింద ఉన్న టెర్మినల్స్లో స్లీవ్ తీసి ఈ కేబుల్ అనేది మనం అందులో కనెక్ట్ చేసుకుంటున్నాం. ఓకే, దీని తర్వాత వచ్చేసి ఇంకా దాని మిడిల్ లైన్లో ఇంకో 2 1-వే స్విచెస్ ఉన్నాయి కదా. ఆ 1-వే స్విచెస్కి కూడా మనం కింద టెర్మినల్లో మెయిన్గా లైన్ అనేది ఇచ్చుకోవాలి. మనం లైన్ అనేది ఇచ్చుకోవాలి. సేమ్ నేను ఆల్రెడీ ముందుగానే అన్ని కేబుల్స్ కట్ చేసుకొని స్లీవ్ తీసి పెట్టాను కొన్ని, ఎందుకంటే మళ్ళీ వీడియో లెంతింగ్గా ఉంటే మీరు చూడడానికి ఇబ్బందిగా పడతారు కదా, అందుకోసమని. చూడండి ఫ్రెండ్స్, అప్పుడప్పుడు కొన్ని వీడియోస్ లెంతింగ్గా ఉన్నా కూడా చూడండి, ఈజీగా అంటే మీకు క్లియర్గా అర్థం కావడానికి మనం చేసే అదొక చిన్న ప్రయత్నం అంతే. ఓకే ఫ్రెండ్స్, అయితే ఇప్పుడు మనకు వచ్చేసి ఈ బోర్డుకి ఓవరాల్గా మనము బయట నుంచి రావడానికి లైన్ కావాలి కదా. ఇప్పుడు ఆల్రెడీ లైన్ అనేది ఫిట్టింగ్ అయిపోయింది బోర్డు లోపల. ఈ బోర్డుకు మెయిన్గా బయట నుంచి లైన్ రావాలి కాబట్టి మనం ఇంకో చిన్న స్లీవ్ తీసిన ఒక వైర్ ముక్క తీసుకొని దీనికి వచ్చేసి ఎక్కడ ఇండికేటర్కి కింద ఉన్న టెర్మినల్లో కనెక్ట్ చేసుకుంటున్నాం. ఓకే, చేస్తున్నారుగా ఫ్రెండ్స్, ఏ విధంగా కనెక్ట్ చేసాము. ఇండికేటర్ నుంచి 1-వే స్విచ్ అండ్ కింద లైన్లో ఉన్న 2 1-వే స్విచెస్కి కింద ఉన్న టెర్మినల్స్కి మెయిన్గా బయట నుంచి వచ్చి ఒక మెయిన్ లైన్ సప్లై అనేది కనెక్ట్ చేసేసినాం. దీని తర్వాతకు మనము న్యూట్రల్ కేబుల్, ఈ సాకెట్స్కి న్యూట్రల్ కావాలి కాబట్టి న్యూట్రల్ ఎలా కనెక్షన్ ఇవ్వాలో నేను ఇప్పుడు చేయబోతున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు వచ్చేసి ముందుగా ఇది ఇండికేటర్కి కంపల్సరీ ఒక ఫేజ్ అండ్ ఒక న్యూట్రల్ ఉండాలి. అది ఉంటేనే మనకి ఇండికేటర్ అనేది వెలుగుతుంది, లేదంటే ఇండికేటర్లో పవర్ రాదు మనకు, అందులో ఇండికేటర్లో లైట్ అనేది చూపించదు. కాబట్టి కంపల్సరీగా ఇండికేటర్కి మనం ఒక ఫేజ్ అండ్ ఒక న్యూట్రల్ని కంపల్సరీగా ఉంచుకోవాలి. మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తుంటే ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు చూడండి, మనం 1-వే స్విచ్ పక్కన మనం ఒక హోల్డర్ని బిగించాం కదా. ఆ హోల్డర్కి సేమ్ మనకు న్యూట్రల్ ఉండాలి హోల్డర్కి. అందు గురించి అని చెప్పేసి హోల్డర్ కింద ఉన్న టెర్మినల్కి మనము బ్లాక్ కేబుల్ అనేది కనెక్ట్ చేసేసాం. కనెక్ట్ చేసిన కేబుల్ని ఇంకొకరు మొత్తం 2 కేబుల్స్ కనెక్ట్ చేసాము అక్కడ మనము. దాని నుంచి ఒక కేబుల్ అనేది ఫస్ట్ ఇండికేటర్ నుంచి వెళ్ళి హోల్డర్ నుంచి వెళ్ళి మనకు కింద 5 పిన్ సాకెట్స్ ఉన్నాయి కదా. ఈ 5 పిన్ సాకెట్స్కి కనెక్ట్ చేసుకోవాలి. దానికంటే ముందుగా మనం పైన ఇండికేటర్ దగ్గర చూస్తున్నారు కదా, ఇప్పుడు దీనికి ఇండికేటర్కి మనకు న్యూట్రల్ బయట నుంచి రావాలి కాబట్టి ఒక చిన్న స్లీవ్ తీసిన వైర్ ముక్క తీసుకొని ఇండికేటర్కి బ్లాక్ కలర్ కేబుల్ అనేది న్యూట్రల్ గురించి
కనెక్షన్ అనేది ఇచ్చేసాము. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మన 5 పిన్ సాకెట్. 5 పిన్ సాకెట్స్కి మనకు ఆ టెర్మినల్ కింద మనకు మెన్షన్ చేసి ఉంటుంది, ఎన్ అని మెన్షన్ చేసి ఉంటుంది. అది చూసుకుంటే మీరు ఈజీగా వైరింగ్ అనేది చేసుకోవచ్చు. ఈ ఎన్ అని మెన్షన్ చేసిన ఉన్న టెర్మినల్కి మనం ఈ బ్లాక్ కలర్ కేబుల్, బ్లాక్ వచ్చేసి న్యూట్రల్, ఆ న్యూట్రల్ కేబుల్ని మనం కనెక్ట్ చేసుకోవాలి. ఇది ఎలా కనెక్ట్ చేసుకోవాలంటే లూపింగ్ ద్వారా కనెక్ట్ చేసుకోవాలి. ఈ 5 పిన్ సాకెట్ నుంచి మళ్ళీ నెక్స్ట్ ఇంకో 5 పిన్ సాకెట్ ఉంది కదా, దానికి కూడా న్యూట్రల్ కావాలి. కాబట్టి ఇదే టెర్మినల్కి మనం 2 కేబుల్స్ని అటాచ్ చేసుకొని దీని తర్వాత నుంచి దానికి లూపింగ్ అంటారు. దీన్ని ఈ ప్రాసెస్ అట్లా లూపింగ్ చేసుకుంటూ మనం వైరింగ్ వచ్చేసి చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు చూడండి, సేమ్ ఈ 5 పిన్ సాకెట్కి కూడా ఈ మనకు రైట్ సైడ్లో ఉన్న టెర్మినల్ దగ్గర మనకు పక్కన మెన్షన్ చేసి ఉంటుంది, ఎన్ అని మెన్షన్ చేసి ఉంటుంది. ఎన్ ఈక్వల్ టు న్యూట్రల్ అన్న మీనింగ్. ఓకే, ఇప్పుడు వచ్చేసి మనకి బోర్డులో ఫేజ్ వచ్చేసింది, న్యూట్రల్ వచ్చేసింది. చూడండి ఏ విధంగా వచ్చిందో. ఇప్పుడు న్యూట్రల్, ఫేజు, దీని తర్వాతకి ఇప్పుడు ఫేజ్ న్యూట్రల్ వచ్చేసింది కదా. దీని తర్వాతకి ఈ మన 1 వే స్విచ్చెస్ నుంచి పవర్ హోల్డర్కి వెళ్ళాలి కదా. ఈ స్విచ్ ఆన్ చేయగానే ఆ పైన ఉన్న టెర్మినల్ నుంచి వెళ్ళి హోల్డర్కి సప్లై అనేది పాస్ అవుతుంది. పాస్ కావాలంటే దానికి మధ్యలో ఒక మనం వైర్లను కనెక్ట్ చేయాలి కదా. ఇప్పుడు నేను అది కనెక్ట్ చేస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్ ఏ విధంగా అయితే కనెక్ట్ చేస్తున్నానో. వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. స్కిప్ చేస్తూ ఉంటే మీకు ఈ వైరింగ్ అసలు అర్థం కాదు. ఇది మీ మంచి గురించి. చూస్తున్నారు కదా, మనం 1 వే స్విచ్ పైన ఉన్న టెర్మినల్ ఖాళీ ఉంటుంది కదా, ఆ ఖాళీ ఉన్న టెర్మినల్కి ఒక గ్రీన్ కలర్ కేబుల్ అనేది కనెక్ట్ చేసుకొని దాని పక్కన ఉన్న హోల్డర్కి పైన ఉన్న టెర్మినల్ కూడా ఖాళీగా ఉంటుంది కాబట్టి దానికి మనం కనెక్ట్ చేసుకోవాలి. అప్పుడు ఏమవుతుందంటే మనం ఈ స్విచ్ వేయగానే ఆ హోల్డర్లో ఉన్న బల్బ్ అనేది వెలుగుతుంది. సేమ్ యాజ్ టీస్గా ఇప్పుడు కింద మనకు మిడిల్ లైన్లో 2 1 వే స్విచ్చెస్ ఉన్నాయి, కింద 2 5 పిన్ సాకెట్స్ ఉన్నాయి కదా. వీటికి కూడా అదే విధంగా పైన ఉన్న టెర్మినల్కి గ్రీన్ కలర్ కేబుల్ని స్లీవ్ తీసేసుకొని పైన ఉన్న టెర్మినల్కి కనెక్ట్ చేసుకొని బిగించుకోవాలి. ఇప్పుడు వచ్చేసి మనకు 5 పిన్ సాకెట్. ఈ 5 పిన్ సాకెట్కి ఆ లెఫ్ట్ సైడ్లో ఉన్న టెర్మినల్ కిందాల దీనికి అక్కడ మెన్షన్ చేసి ఉంటుంది, ఏమని మనకు ఎల్ అని మెన్షన్ చేసి ఉంటుంది. ఎల్ అంటే లైన్ అండ్ లోడ్ అని దాని మీనింగ్. మనం ఈ లైన్ కలుపుకోవాలి కదా అని చెప్పేసి అక్కడ మనకు మెన్షన్ చేసి ఉంటుంది. నువ్వు మెన్షన్ చేసి ఉన్నది చూస్తే కూడా మనకి ఈజీగా అర్థమైపోతుంది. ఆ టెర్మినల్ పక్కనే రాసి మెన్షన్ చేసి ఉంటుంది ఎల్ అని. ఎల్ అంటే లైన్. ఆ లైన్కి వచ్చేసి మనం కనెక్ట్ చేసేసుకోవాలి. నేను కనెక్ట్ చేసేసాను. చూస్తున్నారుగా నేను ఏ విధంగా కనెక్ట్ చేశానో, మీరు కూడా అదే విధంగా కనెక్ట్ చేసుకోండి. సింపుల్గా ఈజీ మెథడ్గా ఎక్స్టెన్షన్ బాక్స్ని ఈజీగా మనం చేసుకోగలుగుతాం ఇంటి దగ్గరనే కూర్చోండి. వీడియో మాత్రం స్కిప్ చేస్తే మాత్రం మీకు వైరింగ్ అనేది సరిగా అర్థం కాదు. అర్థమయ్యే వాళ్ళకి అర్థమవుతుంది, కానీ అందరికి అర్థం కాదు. కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా చూసుకోండి. సేమ్ ఇప్పుడు యాజ్ చేసి లాస్ట్ ఒకటి మిగిలిపోయింది కదా, 1 వే స్విచ్ పైన ఉన్న టెర్మినల్కి గ్రీన్ కలర్ కేబుల్ కనెక్ట్ చేసేసుకొని దాని తర్వాత మన కింద 5 పిన్ సాకెట్ ఉంది కదా, దానికి లెఫ్ట్ సైడ్లో ఎల్ అని మెన్షన్ చేసి ఉన్న టెర్మినల్కి దీన్ని కూడా మనం కనెక్ట్ చేసేసుకోవాలి. సో ఫ్రెండ్స్ ఇంతే ఇది. ఇప్పుడు మొత్తానికైతే మనము వైరింగ్ కంప్లీట్ అయిపోయింది ఇది బాక్స్కి. దీని తర్వాత మనం ఒకసారి చిన్న స్మాల్ ఎక్స్టెన్షన్ బాక్స్ తీసుకొని దానికి పెట్టి టెస్ట్ చేసి చూద్దాం ఇండికేటర్ ఆన్ అవుతుందా లేదా. ఇండికేటర్ ఆన్ అవుతుందంటే మన వైరింగ్ మొత్తం ఆల్మోస్ట్ పర్ఫెక్ట్. చెక్ చేయాల్సిన అవసరం లేదు, కానీ నేను మీకు చేసి చూస్తున్నారు కదా మనకు లైన్ ఏ విధంగా వచ్చింది. నెక్స్ట్ న్యూట్రల్ ఏ విధంగా వస్తుందో చూడండి. ఇండికేటర్ టు హోల్డర్ టు 5 పిన్ సాకెట్, మళ్ళీ నెక్స్ట్ 5 పిన్ సాకెట్. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు వచ్చేసి మనకు ఫేజ్ వచ్చేసి 1 వే స్విచ్ కింద వచ్చింది కదా, ఆ స్విచ్ ఆన్ చేయగానే ఆ పైన ఉన్న టెర్మినల్కి పవర్ పాస్ అయ్యి అక్కడ నుంచి హోల్డర్కి వెళ్తుంది. సేమ్ ఇక్కడ కూడా అంతే, స్విచ్ ఆన్ చేయగానే మనకు 5 పిన్ సాకెట్ ఆన్ అవుతుంది. ఇక్కడ స్విచ్ ఆన్ చేయగానే ఈ గ్రీన్ కలర్ కేబుల్ నుంచి వెళ్ళి కిందకి వచ్చేసి మన 5 పిన్ సాకెట్ పవర్ పాస్ అయ్యి అది కూడా ఆన్ అయిపోతుంది అన్నమాట. ఇది ఫ్రెండ్స్ మన వీడియో. ఇప్పుడు చిన్నగా మనం టెస్ట్ చేసి చూద్దాం.
చూడండి ఫ్రెండ్స్, అందులో పెట్టి మనము కనెక్ట్ చేసి బటన్ వేయగానే ఇండికేటర్ అనేది ఆన్ అవుతుంది, ఆఫ్ చేయగానే ఆఫ్ అయిపోతుంది. ఎలాంటి షాక్ సర్క్యూట్, ఎలాంటి స్పార్కింగ్ ఏం లేదు, పర్ఫెక్ట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, దాంతోపాటు ఒక లైక్ కూడా చేయండి ఫ్రెండ్స్. మీ లైక్స్ అనేది నాకు చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు, ఎందుకంటే మీరు లైక్ చేస్తూ ఉంటే నాకు కొంచెం మీరు బూస్టింగ్ ఇచ్చినట్టు అనుకొని మరిన్ని వీడియోస్, మీకు యూస్ఫుల్ అయ్యే వీడియోస్ని అందిస్తానని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దాని తర్వాతగా మొత్తం మనం పైన ఉన్న 6 స్క్రూస్ని కూడా టైట్గా బిగించేసుకోవాలి. అప్పుడు మనకు గ్యాంగ్ బాక్స్ అనేది రెడీ అయిపోతుంది.